కూర్చోండి మరి ఆదికాండం నుండి 24వ అధ్యాయము 53వ వచనం వరకు చదువుకుందాం. 48 నుంచి 53 వరకు. ఆదికాండం. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, యాలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కాని కాదని కాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో యాత్ర సమయంలో నీ సన్నిధిని మేము కూడి ఉన్నాం. జరగబోయే కార్యక్రమాల గురించి తండ్రి మేము ఈ కార్యమును మొదలుపెట్టాం. ఈ కొన్ని దినాలకి 5వ తేదీకి జరగబోయేటువంటి వివాహ కార్యక్రమం గురించి మీరు తోడుగా ఉండి నడిపించండి. పెళ్లి కుమారుని యొక్క బంధువులు, పెళ్లి కుమార్తె యొక్క బంధువులు సమయంలో వచ్చి ఉన్నారు కనుక కుటుంబాన్ని జీవించి ఆశ్రయించి సకలాశీర్వాదం దయచేయండి ప్రార్థిస్తున్నాం. ఈ దగ్గర దృష్టం మా మీద నుంచి నడిపించి సహాయం దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించాలి, దాని కట్టువారి ప్రయాసమే. నీవే ఈ కార్యములో ఉండి తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థిస్తున్నాం. ఆనాడు తండ్రి ఇస్సాకు యొక్క వివాహముల గురించి చదవబడి ఉన్న తండ్రి ఆ దినాల్లో దేవుడైనటువంటి యెహోవాయే సరైనటువంటి పుస్తకము తీసుకొని వచ్చి వారి బంధువుల ఇంట్లో వారికి పెళ్లి కుమార్తెలు వచ్చినట్టుగా ఇక్కడ కాలబడుతుంది నాయన. ఈ సమయంలో కూడా అదేవిధంగా ఇగో పెళ్లి కుమార్తె యొక్క తండ్రి అయినటువంటి యేసుదాను గారి కుమార్తెను తండ్రి లాబాను గారి యొక్క మనవాడికి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమం మేము జరిపిస్తున్నాం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనసులు పెంచాలని మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడని పాపుల రక్షణ నీవే, హృదయమే నీ ఆలయం క్రీస్తు.
చీకటిలో కాంతి రేఖవై గుండెలో దివ్యవాణివై దీనులనే నీవు కరుణించి దీనులనే నీవు కరుణించి పరమును చేరిన దేవా శరణు శరణు ప్రభువా హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు సంతోషించు ఈ నవోదయం మారు మనసు మనిషికి మార్గం
చెప్తున్నారు కదా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా నాయన. ఎన్నిక లేని వరము దౌర్భాగ్యము నా ప్రభు. ఇదిగో ఈ సమయంలో నీ పాసుల్లో చేరి నేను స్థుతించి నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో చిన్నారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మానవ మాత్రం తండ్రి మా హస్తంలో ఎంత మాత్రం ప్రభు, మా హస్తాలకు నీ హస్తంతో నిలవాలి. నీ బిడ్డను దీవించండి. ఇదిగో తల్లి గర్భంలో నుండి తీసుకున్నట్టుండి ఈ క్షణం వరకు నీ బిడ్డకు నీ కాపుదల, నీ కృప, నీ సహాయం కలిగి ఇదిగో వివాహ కార్యక్రమంలో మేమందరం మేము కాదు నా ప్రభా. ఎన్ని సిద్ధపాటు సంతోషాన్ని ఆనందాన్ని మాకు ఇచ్చిన నీకు మరి స్థితిలో స్తోత్రాలు చేయండి తల్లి. నూతన దంపతులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ చిత్తం లేకుండా, నీ ఇష్టం లేకుండా ఏది జరగదు. ఇదిగో సమస్తాన్ని నీ చిత్తానికి అప్పు చెప్తున్నాను. చివరి నుండి మొదటి నుండి చివరి వరకు కూడా నా ప్రభా నీ కృప, నీ పాపుదల దయ. తల్లి దూరంగా ఉంటుండగా నీవే తల్లివి తండ్రిగా నిలబడి అని ఈ కార్యక్రమం అంతట్లో నీవే శ్రద్ధ వహించి నీ సహాయం అనుగ్రహించి పొందమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జీవించి ఆశ్రయించు. డబ్బులంటే సంక్రాంతి బలే చెప్పేస్తున్నారు. నీకు ఇమ్మంటావా? మాకు ఇస్తారంటే సరిపోతుంది. మాట్లాడుకునే గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనాదమే ఈ భూమిలో ప్రతిఫలించెను ఆ దివిలో. శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇదిలో కళ్యాణం. ఇంకొకటి ఏంటంటే మానవుడి జీవితంలో ప్రాముఖ్యమైనది అతని యొక్క మరణము. అది మనకు తెలియదు, ఎప్పుడు ఏ విధంగా చనిపోతామో మనకు తెలియదు. ఇంకొక మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతని యొక్క వివాహం. మానవుడు పుట్టినప్పుడు మానవుడికి తెలియదు, మానవుడు చనిపోయినప్పుడు మానవుడు తెలియదు. కానీ ఈ వివాహం మాత్రం బంధువులందరితోటి, స్నేహితులతోటి కలిసి సంతోషిస్తూ చేసుకునే ఒక ఆనందకరమైన ఒక కార్యక్రమం. దేవుడు తానే నియమించిన ఒక విధి ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది. అయితే ఇందులో మరి అడుగుల విజయప్రసాద్కి చిన్నారికి మరి వివాహము నిశ్చయమైనది. 5వ తారీఖు వివాహం జరగనున్నది. దానికి ముందుకి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇదేంటంటే ఎలియాజరు అబ్రహాము యొక్క కుమారునికి మరి భార్యని వెతకడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతిని అనుసరించి ఎలియాజరు వెళ్ళాడు. ఎలియాజరు వెళ్ళి తాను ఏమనుకున్నాడంటే తనతో పాటు ఒక 10 ఒంట్లు తీసుకుని వచ్చి 10 ఒంట్లు కూడా మోకరింపు చేసి ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాడు. ఇదిగో దేవా, నీవు నీ సేవకుడైన అబ్రహాము ద్వారా నన్ను పంపించావు. నేను ఈ స్థలానికి వచ్చినాను. నువ్వు ఎవరినైతే నా యజమాని కుమారునికి భార్యగా ఏర్పాటు చేసుకున్నావో ఆమె ఈ సమయంలో మాకు కనపరచు. నేను చాలా మంది అమ్మాయిలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు, వాళ్ళని అడుగుతాను, ఇగో పాప మా యొక్క నాకు కొంచెం దాహానికి నీళ్ళేమని చెప్పి. ఆ వారిలో ఏ స్త్రీ అయితే నా యొక్క దాహం తీర్చడం మాత్రమే కాకుండా నీ ఒంటెలకు కూడా నీళ్లు చేతి పెడతాను అని ఎవరైతే అంటారో ఆమె నా యజమాని కుమారునికి భార్య అని చెప్పి నేను నిశ్చయం చేసుకుంటానని చెప్పి ఎలియాజరు కోరుకున్నాడు. ఎలియాజరు ఏం కోరుకున్నాడంటే
పెండ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణాల్లో పరిచర్య ధర్మం కలిగి ఉండాలని, మంచినీళ్లు తనకు మాత్రమే అడిగితే తనతో పాటు వచ్చిన ఒంటెలకు కూడా దాహం పోయగలిగే లక్షణాన్ని రెబెకాలో లేకపోతే ఒక పెండ్లి కుమార్తెలు ఎలియాజరు కోరుకుంటున్నాడు. ఓ మొదటిగా రెబెకా వచ్చింది, రెబెకాను అడుగుతున్నాడు, ఇదిగో పాప నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చాలా దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్లు ఇస్తావా అని అడిగినప్పుడు ఈ రెబెకా ఏమందంటే, అయ్యా మీకు మాత్రమే నీళ్లు కాదు కానీ మీతో పాటు 10 ఒంట్లు వచ్చినాయి, మీ సేవకులు వచ్చారు, వారందరికీ కూడా నేను నీళ్లు ఇస్తాను, నీళ్లు చేతి పోస్తానని చెప్పి గబగబా ఆమె ఏంటంటే అత్తవారింటికి వెళ్ళినప్పుడు పరిచర్య చేసే లక్షణం, చెప్పకుండానే పని చేయగలిగిన స్థితి మరి ఏ ఇంటికైనా వెళ్ళే కోడలకి కావాలి. కానీ చాలా మంది కోడలు అట్లా కాదు, అత్తగారు 10 సార్లు చెప్పాలి, అమ్మ ఇది చెయ్యమా అది చెయ్యమా అని చెప్పి 10 పనులు చెప్తుంటే ఒక పనులు 2 పనులు చేస్తారు. కానీ చాలా మంది కోడలైన వారు ఉన్నారు. మీ అత్తవారింట్లో మీరు కాపురం చేసేటప్పుడు చెప్పకుండానే ప్రతి పనిని చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వము కోడలైన వారు కలిగి ఉండాలి. ఆ లక్షణము ఈ రెబెకా కలిగి ఉంది ఇక్కడ. అంత మాత్రమే కాదు కానీ ఈ రెబెకా జీవితంలో మనం చూసినప్పుడు ఇంకా తర్వాత ఏమన్నా నువ్వు ఎవరు ఏంటంటుంటే ఆమె చెప్తుంది, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు రాత్రికాల సమయంలో మీరు ఉండడానికి నేను బస ఏర్పాటు చేస్తాను రండి అని చెప్పి తన ఇంట్లో ఆతిథ్యము ఇస్తున్నట్లుగా ఈ యొక్క రెబెకాలో లక్షణం మనం చూడగలుగుతున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి కొంతమంది అంటాం చుట్టాలు ఎవరిని వచ్చేటప్పటికి దూరం నుంచి వస్తే ఇంటూ దెబ్బలాట మొదలెట్టేసుకుంటారంట. చివరిగా రెబెకా జీవితంలో మనం గమనించినప్పుడు ఇంటికి తీసుకువెళ్ళింది, తన అమ్మతో చెప్పింది, రెబెకాను పిలిచి అడుగుతున్నారు మాట, ఇదిగో నీవు ఈయనతో వెళతామని అడుగుతుంటే వెంటనే చెప్తుంది, ఆలోచన చెప్తానండి మాట ఏమంటారు, నేను వెళతాను అని చెప్తుంది. స్త్రీలు త్వరగా నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి. చాలా మంది నాచుతారన్నమాట, భర్తలకు ఇదే నచ్చదు. నాకు ఆ ఏదైనా అడుగుతుంటే తొందరగా సమాధానం చెప్తూ కాసేపు అటు ఇటు ఆలోచించి అప్పుడు ఏదో అంటా ఉంటారు. చాలా మంది స్త్రీలు నాంచుతారు. అది భర్తలకు నచ్చే లక్షణం కాదు, తొందరగా చెప్పే లక్షణం కావాలి. రెబెకా చూడండి తను ఏం చెప్తుందంటే ఒక లక్షణం, నువ్వు వెళతావా అంటుంటే తన యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట, నేను వెళతాను అని చెప్పి. ఇస్సాకు పొలంలో ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాడు. సాయంకాల సమయంలో యవనస్తులైన ఇస్సాకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. సాయంకాల సమయంలో ప్రార్థన చేయడానికి నేటి దినాల్లో యవనస్తులు సాయంకాల సమయంలో ఎక్కడికి వెళ్తారో మనకు తెలుసు. కానీ ఇస్సాకు అయితే మాత్రం సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. పొలంలో వస్తున్నాడు. రెబెకా అడుగుతుంది ఎలియాజర్ని, అయ్యాగా వస్తున్నాడు అతను ఎవరు అంటుంటే ఈ యొక్క ఎలియాజర్ చెప్తున్నాడు, అతను నా యజమాని యొక్క కుమారుడు. వెంటనే ఈమె ఒంటె దిగి తన నెత్తి మీద ముసుగు వేసుకుంటుంది. భర్తను తప్పకుండానే పని చేయగలిగిన లక్షణం కావాలి. రెండవదిగా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని మన్నన చేసి వారికి మర్యాద చేసే లక్షణం కావాలి. మూడవదిగా తన యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పగలిగే లక్షణం కావాలి. సమయంలోనే ఉన్నామని చెప్పేసి మా యొక్క కూటమిలో కలుస్తున్నాం. కానీ కాబోయే కాలంలో 5వ తారీఖు వరకు మమ్మల్ని ఆ పెళ్లి కొరకు సిద్ధపరచవలసిన ప్రార్థిస్తున్నాం. అనేక సమయంలో అనేక మంది బంధువులు అనేక చోట్ల నుండి వచ్చి ఉన్నారు. శ్రీక్షేమంగా వెళ్ళి ఆ రోజు వరకు మేము నిరీక్షించేటట్టు సహాయం దయచేయండి. రెబెకా యొక్క వివాహ కార్యముల గురించి చెప్పి ఉన్నాడు. ఆమె ఎటువంటి లక్ష్యం కలిగి ఉందో అదే విధంగా చిన్నారి కూడా కలిగి జీవించడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. వేళ ప్రార్థన ప్రకారం ఆ ప్రార్థన క్షమించండి. విశ్వాసం సదాకాలం ఈ బిడ్డకు తోడే मेरे पुण्य दिनम मेरे पुण्य दिनम मेरे पुण्य दिनम
ఉత్సాహించి పాడుదము
24 ఆది కండ 24 రాత్రి ఇది యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడినలా దాని కావలి మేలుకొని వ్యర్థమే. మీరు వేకమనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భబలము ఆయన ఇచ్చు బహుమానమే. యౌవన కాలమందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుచుందురు. దేవుడి మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు. ఈ రాత్రి సమయంలో నా ప్రభా నీవు ఏర్పాటు చేసిన ఈ ఘనకార్యం చేయదలుచుకుని చేస్తున్నాం. నీ చిత్తమైతే నా ప్రభా ఈ యొక్క నువ్వు ఏర్పాటు చేసిన ఈ జతను, ఈ బిడ్డను పెళ్లి కుమారుడిగా నియమించి నువ్వు ఏర్పాటు చేసిన ప్రకారంగా ఆ రోజున 5వ తారీఖు రోజున ఒక స్నేహబంధం చేయాలని చెప్తున్నాం. అది నువ్వు మాకు చేదోడిగా వాదోడిగా ఉండి నా ప్రభావ మాకు ఏ లోటు లేకుండా నీ బిడ్డను ఆశీర్వదించి వీరికి కావలసిన వీళ్ళు దయచేసి వీరికి శాంతి సమాధానం కలుగు చేయమని అన్నాడు. ఆదామను ఎలాగ దీవించి నువ్వు ఎలాగ ఏర్పాటు చేసావో నా ప్రభా అలాగనే ఈ బిడ్డను కూడా దీవించి ఆరోగ్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాము. నా తల్లి నా ప్రభా కానాలు వ్యవహారం చక్కబెట్టి ఉన్నావు. నా ప్రభా మాకు కూడా నీవు వచ్చి మా మధ్య నువ్వు ఉండి ఈ వివాహంలో నువ్వు ఉండి మాకు ఏ లోటు లేకుండా శాంతి సమాధానంతో ఈ ఘనకార్యం చక్కబెట్టమని నీ పాదం కూడా మొరపెట్టుకుంటున్నాం. ఓ ఘనమైన నాయనా, ఓ లోకరక్షగా అల్ప విశ్వాసులము నిత్య పాపులమని మా ప్రార్థన ఆలకించమని మా ప్రారక్షకుడైన యేసుక్రీస్తు గారికి కోరుకుంటున్నాము. నా ఇద్దరు రండి అప్ప. మందులు వేసి నలుగురు పెట్టి దీవించి పసుపు వేతమురారే పసుపు వేతమురారే ఓయమ్మలారా పెళ్లి కుమారుడు నీడే పసుపు వేతమురారే ఓయమ్మలారా పెళ్లి కుమారుడు నీడే. నింగి అంతా పందిరి వేసి నేలలో మాలల కోమలకు ఆహ్వానం పంపించాము. ఏదేనో వనము నుండి తమలపాకులు తెప్పించాము. ఏదేనో వనము నుండి తమలపాకులు తెప్పించాము. పసుపు వేతమురారే ఓయమ్మలారా పెళ్లి కుమారుడు నేడే. అబ్రాహాము శారమ్మలకు తాంబూలం అందించాము. అబ్రాహాము శారమ్మలకు తాంబూలం అందించు. వధువు చిన్నారికి వధువు ప్రసాదు వధువు చిన్నారికి ఆదర్శ ప్రాయులైన దంపతులుగా వెలగ
ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు నడిపించు నానావా శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేదు నడిపించు నానావా కడకు అందాల తార అరుదించిన
పాకయే గాని పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభుపాద పూజ దీవెన సాగ ప్రసరించి పుణ్యము ప్రభుకి మందిరమాయి అర్పణలే తిరులాయి ఫలించే ప్రార్థన అందాల తార హరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుతుంది ప్రార్థన ఎందు నా ప్రభ నాయన వాక్యమందు నాయన విశ్వాసమందు నా ప్రభ ఈ బిడ్డల వద్దల్లో చేయమని నీ ప్రియ కుమారుడైన మా ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా ముట్ల బ్రతిమారి వేడుకుంటున్నాను తండ్రి. సంపుర సితారనాదముతో
కల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. కలలన్నీ పంటలై పండనేమో కలిసింది కన్నుల పండగేమో చిన్ననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు ఎన్నెన్ని భావాలు కాళ్ళల్లో చేసి ప్రభు నీ వాక్యమందును ప్రార్థన ఉండును శ్రద్ధగా ఆసక్తిగా కలిగి ఉండు నాయన ఏ పరిశుద్ధాత్మ హస్తో దక్షిణ హస్తంతో ఈ బిడ్డను దీవించమని నీ ప్రియకుమారుడైన మా ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మిక్కులు ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. పాట మంగళం పాట పాడావు అక్కడ రెండు పాటల పాడు చిందెత్తిపోయాడు తర్వాత మంగళం పాట పాడొద్దు.
ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో